ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. లీక్స్ అనగానే మనకు పేపర్ లీక్, వాటర్ లీక్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. బట్ ఇదేంటి విట్టి లీక్స్ అనేదానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఎడిటర్గా ఉన్న సుశీల్ రావు నాకు మోటివేషన్. రాజశేఖర్ రెడ్డి గారు అట్లానే ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా సొసైటీలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 83లో ఎన్టీ రామారావు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కీన్గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నాను. ఐ వాంటెడ్ టు బి ఎ జర్నలిస్ట్, ఐ బికేమ్ ఎ జర్నలిస్ట్. కర్ఫ్యూ 1990లో హైదరాబాద్ కర్ఫ్యూలో మునిగిపోయింది మతకల్హాల్. అప్పుడు నేను ఫోర్ ఫ్రంట్లో ఉండి ఈనాడు పత్రికకి మతకల్హాల్ రిపోర్ట్ చేశాను. మళ్ళీ మీరు కొత్తగా బుక్ పెడుతున్నప్పుడు మీరు ఎంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ని టచ్ చేయొద్దు అనుకున్నప్పటికీ సాయి శేఖర్ బుక్లో అలా రాసారే, అవునా అలా ఉండేవాళ్ళ అనిపిస్తుంది కదా. అది కొంచెం కత్తి మీద సాములా ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అయితే సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ మీకు కానీ నాకు కానీ చాలా తెలిసిన విషయాలు ఉంటాయి. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ బంబాస్టిక్ కేసీఆర్. కేసీఆర్కి అంత పొడుగు హెడ్డింగ్ పెట్టారు. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి బహుశా ఏ ప్రోగ్రామ్ కి రానని వ్యూస్ వస్తాయి. అట్లానే న్యూస్ పేపర్లో కూడా ఒక 12-13 ఆర్టికల్స్ తయారవుతాయి. ఒక రిపోర్టర్ సరిపోడు. హైదరాబాద్కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటాము, కాకుంటే సలావుద్దీన్ ఓవైసీ సాలార్ గురించి కూడా మీరు ఇందులో రాశారు. ఆయనతో కూడా ఎక్స్పీరియన్సెస్ అని ఉన్నాయి. ఇప్పటి జనరేషన్కి పెద్దగా సాలార్ గురించి తెలియదు. ఈనాడులో పనిచేస్తున్నప్పటి నుంచి నేను ఎంఐఎం కవర్ చేసేవాడిని అడపాదడప. సాలార్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ చుట్టూరా రాజకీయం ఉండేది. ఆయన బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీసాల గురించి రాశారు. సో ఆయన హౌ వైఎస్ఆర్ బ్రోక్ ఏ జింక్స్ అన్నారు. ఏంటి ఆ సెంటిమెంట్లు అవి ఉన్నవన్నీ? పాదయాత్ర అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఈజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పాదయాత్ర. ఒక్కసారి కూడా ఆయన ఎలక్షన్ ఓడిపోలేదు. 78లో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన చనిపోయే వరకు 99 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండేవారు. హీ వాజ్ ఛాలెంజింగ్ చంద్రబాబు. వాళ్ళిద్దరు అసలు యాక్చువల్గా చాలా సన్నిహితం, మనందరికీ తెలియనంత సన్నిహితం. మీసాలు ఉన్నవాడు ఎవడో ముఖ్యమంత్రి అవ్వలేదు, ఈయన అవుతాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త రాశాను హిందూ పేపర్. ఆయన అది చూసి నవ్వుకున్నాడు. నవ్వుకొని పొద్దున్నే ఫోన్ చేసింది ఆయన హైదరాబాద్ చేసి, బాగా రాశావు, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐ థింక్ ఐ విల్ బ్రేక్ దిస్ జింక్స్. పివి నరసింహారావు గారు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి హయ్యర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇనాగ్రేషన్కి వచ్చారు ప్రధానమంత్రి గారు. నేను అనంతపురంలో ఈనాడు ఎడిషన్ కోసం డెప్యుటేషన్ మీద వెళ్ళాను. ఒక ఆయన పొడవుగా సన్నగా వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకొని నా వెంప పాయింట్ చేసి పిలిచాను. అయితే భుజం మీద చేసి పక్కన ఐఎమ్ బంగారప్ప, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సార్ ఐ నో సార్. I said yes. Then do you have cigarettes? I said yes, but I don't have match. Then he said that I have. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఏ సంఘటన జరిగినా ఇమ్మీడియట్గా మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఐదర్ సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, క్షణాల్లో మన ముందు కనిపిస్తుంది. అయితే ఆ సంఘటన ముందు ఏం జరిగింది, సంఘటన తర్వాతే ఎలాంటి విషయాలు చోటు చేసుకున్నాయి, ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి, సీరియస్ నోట్తో కూడా జరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. జర్నలిస్టులు జరిగిన దాన్ని జరిగినట్టుగా వివరించినప్పటికీ ఇంట్రెస్టింగ్గా అనిపించే అంశాలు దాని ముందేం జరిగింది, తర్వాత ఎలా కంటిన్యూ అయింది, మధ్యలో జరిగేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది కనిపిస్తుంది. దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఎంతంటే 37 years ఆఫ్ జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సాయి శేఖర్ గారు రాసినటువంటి బుక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అదే విట్టి లీక్స్. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ విట్టి లీక్స్ బుక్ ఆథర్
సాయి శేఖర్ గారు. హలో అండి సాయి హలో గారు, అండి. హలో నమస్తే. అండి. నమస్తే. నమస్తే. యూజువల్గానే లీక్స్ అనగానే మనకు పేపర్ లీక్, వాటర్ లీక్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. బట్ ఇదేంటి విట్టి లీక్స్, వికీ లీక్స్ చూసాం మేము. విట్టి లీక్స్ ఏంటి అసలు? ఈ thought ఎలా యాదృచ్ఛికంగా వచ్చింది? ఈ ఐడియా తట్టింది. అంటే బుక్ రాయాలనేది అనేదానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఎడిటర్గా ఉన్న సుశీల్ రావు నాకు మోటివేషన్. మ్మ్. ఆయన నేను ఒక 35 ఏళ్ల బట్టి కలిసి జర్నలిజంలో జర్నీ చేస్తున్నాం. అండ్ వీఆర్ కొలీగ్స్ ఇన్ డెక్కన్ క్రానికల్ ఆల్సో బిట్వీన్ 93, 96. Yeah. అయితే ఆయన బ్లాగ్ ఒకటి రాసేవాడు, మ్మ్. రాస్తుంటాడు, ఇప్పటికి కూడా రాస్తుంటాడు. ఆయన పాత సంఘటనలు హీ హ్యాజ్ లక్కీలీ ఆయనకి ఆయన పార్టిసిపేట్ చేసిన సందర్భాల్లో ఫోటోగ్రాఫ్స్ తీసిన వాళ్ళు ఆ ఫొటోస్ ఆయనకి షేర్ చేశారు. ఆయన వాటిని ఈ బ్లాగ్లో పెట్టి దాని సందర్భం రాస్తుండేవాడు. నాకు ఆ ఫోటోగ్రాఫ్స్ కలెక్షన్ అనే హ్యాబిట్ లేకపోయింది. మ్మ్. చాలామంది తీసుంటారు ఫోటోగ్రాఫర్స్ కూడా, నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే వీఆర్ నాట్ కాన్షియస్. అప్పుడు సోషల్ మీడియా వస్తుంది, దాంట్లో మనం మన వర్క్ని రెగ్యులర్ అప్డేట్స్ పెట్టుకోవాలి. పెట్టుకోవచ్చు, మన వర్క్ని ప్రజెంట్ చేసుకోవచ్చు అనే ఐడియా లేకపోయింది. అయితే 2019లో సుశీల్ రావు బ్లాగ్ చూసిన తర్వాత ఐ థాట్ మనం కూడా ఎందుకు రాయకూడదు అని మ్మ్. నేను కూడా యానెక్డోట్స్ రాయడం మొదలుపెట్టాను. ఈ యానెక్డోట్స్ కూడా నాట్ ద న్యూస్ స్టోరీస్ పర్సే, ఆ న్యూస్కి మీరు అన్నట్టు వెనకేం జరిగింది, ముందేం జరిగింది, అండ్ వీలైనంత మటుకు కాస్త నవ్వు తెప్పించే, జస్ట్ యూ విల్ జస్ట్ బ్రేక్ ఇన్ టు ఏ స్మైల్, అలాంటి సంఘటనలు పికప్ చేసి నేను సుమారుగా ఒక 37 ఆర్టికల్స్ రాశాను. మ్మ్. రాసిన తర్వాత పబ్లిషర్ని వెతుక్కుని బుక్ వేయమని సుశీల్ రావు మోటివేట్ చేశాడు. ఇప్పుడు ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్గా ఉన్న శ్రీరామ్ కర్రీ నాకు ఒక 30 ఏళ్ల బట్టి సన్నిహితుడు. ఓకే. స్నేహితుడు కాదు, సన్నిహితుడు. ఆయన ఇంతకుముందే 2-3 పుస్తకాలు రాసున్నారు. వాటిలో కొంచెం మ్యాన్ బుక్కర్ ఏషియా అవార్డుకి లాంగ్ లిస్ట్ అయిన బుక్ కూడా ఒకటి ఉన్నది. సో ఈజ్ ఎ సెలబ్రేటెడ్ రైటర్ దట్ వే. తను రెగ్యులర్గా బుక్ రాయాలి అని మోటివేట్ చేస్తుండేవాడు. సో తను నాకు హీ హ్యాండ్ హెల్డ్ మీ త్రూ అవుట్ ది ప్రాసెస్. నేను బుక్ వచ్చి అయ్యే వరకు నాకు తోడుగా ఉన్నాడు ఆయన. మ్మ్. అండ్ నా బుక్లో ఫోర్వర్డ్ కూడా ఆయనే రాశారు. అవును, చూసాను. అండ్ అన్నిటికంటే లాస్ట్ వచ్చింది ఫోర్వర్డ్ అమ్మ. ఓకే. అన్ని ఆర్టికల్స్ రాశాను, తనకు కూడా షేర్ చేశాను, తను చూశాడు. కొన్నింట్లో హెడ్లైన్స్ సజెస్ట్ చేశాడు కొన్ని ఆర్టికల్స్కి నేను పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆయనకి కవర్ డిజైన్ ఎవరు వేయాలి, మ్మ్. ఏం డిజైన్ పెడితే బాగుంటుంది. నేను దీంట్లో సుమారుగా ఒక 10 మంది ముఖ్యమంత్రులు కవర్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ లో 10 మంది ముఖ్యమంత్రులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మ్మ్. అట్లానే ఆంధ్ర ఏర్పడిన తర్వాత సరే చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. సో ఆయన తర్వాత ఎన్టీ రామారావు గారు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు, వీళ్ళందరితో నాకున్న వ్యక్తిగత అనుభవాలు. అట్లానే బంగారప్ప గారని కర్ణాటక చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయనతోనూ అదొక ఇంట్రెస్టింగ్ అంశం కనిపించింది నాకు బుక్ లో. సో ఇలా చాలా మంది ముఖ్యమంత్రులను కవర్ చేశాను. నేను గట్టిగా కవర్ చేయింది ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరితో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉన్న ఇట్స్ యానెక్డోటల్ లెవెల్కి వెళ్ళలేదు అది. కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో నేను యాక్టివ్గా లేను. ఐ హ్యాడ్ టు టేక్ ఏ బ్యాక్ స్టెప్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ రీజన్స్. ఒక సంవత్సరంన్నర కాలం. సో కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఏమీ అనుబంధం లేదు. అండ్ బట్ మిగతా వాళ్ళందరూ సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు, అట్లానే ఎన్టీఆర్, వీళ్ళంతా కూడా సొసైటీలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. 83లో ఎన్టీ రామారావు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను కొంచెం క్లిక్గా, అప్పుడు 10th చదువుతున్నాను నేను, అప్పటి నుంచి కీన్గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నాను. ఐ వాంటెడ్ టు బి ఎ జర్నలిస్ట్, ఐ బికేమ్ ఎ జర్నలిస్ట్, అదృష్టవశాత్తు టచ్వుడ్. అండ్ దెన్ అక్కడి నుంచి రిపోర్టింగ్లోకి రావడం, తర్వాత రామారావు గారి ఇంటికి, రామారావు మీద ఒక హీరో వర్షిప్ ఉండేది నాకు. సో అంటే ఆయన హీరో, దాంట్లో సందేహం ఏం లేదు, మహానటుడు. అది కాక యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో అతనికున్న రకరకాల పార్శ్వాలు ఇవి నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేవి. అండ్ నేను పని ఉన్నా లేకపోయినా ఒకసారి రామారావు గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి ఆ విషయాలు తెలుసుకొని వస్తుండేవాడిని. అక్కడ ఉండే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. వాటిలోంచి న్యూస్ జనరేట్ అయితే ఆఫీస్కి వచ్చి న్యూస్ రాసేవాడిని.
రెగ్యులర్గా నేను టీడీపీ బీట్ కవర్ చేయకపోయినా ఈ వీటి వలన నాకు నేను ఈనాడులో ప్రారంభించాను నా ఉద్యోగ జీవితం. రామోజీరావు గారు బాగా ఎంకరేజ్ చేశారు. పెద్ద పెద్ద జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు గారు, కరీం గారు పాపం లేరు ఇప్పుడు, వాళ్ళకి నా నివాళి. వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. సో పొలిటికల్ రిపోర్టింగ్ ఆపర్చునిటీ దొరకడం, సిటీ రిపోర్టింగ్ ఆపర్చునిటీ దొరకడం, కర్ఫ్యూ 1990లో హైదరాబాద్ కర్ఫ్యూలో మునిగిపోయింది మత కలహాల వల్ల. అప్పుడు నేను ఫోర్ ఫ్రంట్లో ఉండి ఈనాడు పత్రికకి మత కలహాలు రిపోర్ట్ చేశాను. సుమారుగా ఒక 60 రోజుల పాటు ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా మత కలహాలు, అక్కడ సిచ్యువేషన్స్, వాటన్నిటిని రిపోర్ట్ చేయడం, చాలా మంచి అనుభవాలు సంపాదించాను. ఈ వృత్తిలో చేరడం వల్ల ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్. ఎగ్జాక్ట్లీ, అక్కడ మనం ఉన్నాము, మనమే బయటి ప్రపంచానికి అన్ని విషయాలు చెప్తున్నాము అనుకున్నప్పుడు ఎలా అయితే ఒక ప్రౌడ్ ఫీల్ అవుతారో అక్కడ మోర్ రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవ్వాల్సి. కొంచెం అటు ఇటు అయిందంటే మనం కదా ప్రపంచానికి చెప్తోంది. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, సెన్సిటివ్ అంశాలు ఉంటాయి, సీరియస్ అంశాలు ఉంటాయి, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. ఆ అంశాలన్నీ నాకు ఇందులో కనిపించాయి. బట్ విటీ లీక్స్ ఏంటి అసలు? నేను యాక్చువల్గా ఈ బుక్ కంపైల్ చేస్తున్నప్పుడు, ఆర్టికల్స్ అన్ని కంపైల్ చేస్తున్నప్పుడు సోషల్ పొలిటికల్ సలాడ్ అనే పేరుతో స్టార్ట్ చేశాను. ఎందుకు అలా పెట్టానంటే రకరకాల అసార్ట్మెంట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి వీటన్నిటిని అలా పెట్టి ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేయాలి, బికాజ్ ఐ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ది పబ్లిషర్. అందుకని పెట్టాను పొలిటికల్ సలాడ్ అని. ఆ పేరు నాకు నచ్చలేదు. సరే, నాకు పేరు విషయంలో సహకరించినది శ్రీరామ్. ఓకే, నేను పొలిటికల్ సలాడ్ అని, తర్వాత సూప్స్ అండ్ సలాడ్స్ అని, సాల్ట్ అండ్ పెప్పర్ అని, ఇలా రకరకాల పేర్లు రోజు సజెస్ట్ చేసేవాడిని ఆయనకి బుక్ మీద ఐడియా వచ్చేసిన తర్వాత. ఆయన ఆ ఒక్క టాపిక్ తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడేవాడు, దేశకాలమైన పరిస్థితులన్నీ మాట్లాడేవాడు ఫోన్ చేసి నాతో. ప్రతిరోజు మాట్లాడుతుంటా, ఆ మాట్లాడే ప్రాసెస్లో మిగతా అంశాలు మాట్లాడేవాడు, ఈ ఒక్కటి మాట్లాడేవాడు కాదు. ఓ రోజు నిద్రలేచిన తర్వాత నాకు విటీ లీక్స్ అని పేరు పెడితే బాగుంటుంది దీనికి, వికీ లీక్స్ లాగా. అండ్ వీటిలో ఎక్కువ అంశాలు మనకి నవ్వు తెప్పించేవో, లేకపోతే చిన్న స్మర్క్ అలాంటివి ఉన్నాయి. ఒకటో రెండో కొన్ని పాయినెంట్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, కొంత విచారకరమైనటువంటి కూడా ఉన్నవి దీంట్లో. అయితే మొత్తానికి లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ది స్టోరీస్ ఆర్ విటీ. అందుకని ఇలా పేరు పెడితే బాగుంటుందని అది సజెస్ట్ చేశాను. 2 సెకండ్లలో ఫోన్ చేశాడు ఆయన నాకు. నేనేమనుకున్నా, ఆయన రాత్రి డెక్కన్ క్రానికల్కి ఎడిటర్గా ఉండేవాడు ఆయన. సో రాత్రి ఎడిషన్ అయిపోయిన తర్వాత మెల్లిగా చూసుకొని చేస్తాడు అనుకున్నాను. నేను మెసేజ్ పెట్టిన వెంటనే 2 నిమిషాల్లో ఫోన్ చేశాడు. చేసి ఇంకా దీని మీద చర్చ లేదు, ప్లీజ్ గో హెడ్ విత్ దిస్ హెడ్లైన్, దిస్ ఈజ్ ది టైటిల్ ఆఫ్ యువర్ బుక్, ప్లీజ్ గో హెడ్ అని చెప్పారు. ఆ ట్యాగ్ లైన్ కూడా ఆయన ఇచ్చారు. నాకు ఈ బుక్ని మొత్తాన్ని, ఇప్పుడు నేను ఎంచుకున్న పబ్లిషర్ సెల్ఫ్ పబ్లికేషన్, వాళ్ళు ఆన్ పేమెంట్ బేసిస్ చేస్తారు. బట్ వాళ్ళు అక్కడ నాకు 2 అప్రహెన్షన్స్ ఉండేను. ఎవరు ఎడిట్ చేస్తారు, దే సెడ్ దే హ్యావ్ ఎ టీమ్, వాళ్ళు ఎడిట్ చేస్తారు. అన్నోన్ పర్సన్ ఎడిట్ చేస్తే ఈ కాంటెక్స్ట్ ఏమైనా దాంట్లో ఉండే ఒక ఫైన్ లైన్ ఎసెన్స్ ఏదో సెన్సిటివిటీ ఎక్కడ పోతుందేమో ఒక భయం. సో నేను 4-5గురితో మాట్లాడిన తర్వాత ఫైనల్గా స్రవంతి గారని నా కొలీగ్ ఉండేవారు అని ఉన్నారు. ఆవిడ మెడ్రాస్లో పనిచేస్తున్నారు. మెడ్రాస్లో ఇప్పుడు ఫుల్ టైం బుక్ ఎడిటింగ్లో ఉన్నారు. వారు ఇటీవల దాకా ఒక 3-4 ఇయర్స్ కిందటి వరకు సీనియర్ డెప్యూటీ ఎడిటరో, అసోసియేట్ ఎడిటరో హిందూ బిజినెస్ లైన్లో. వారు నా టీంలో పనిచేశారు యాక్చువల్గా న్యూస్ టైంలో ఇన్ 1992. అండ్ ఆ తర్వాత వారు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా కూడా మారిపోయారు. బికాజ్ నేను గుంటూరులో పనిచేశాను హిందూకి, వారిది నేటివ్ ఆఫ్ గుంటూరు. సో ఆవిడ మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడల్లా గుంటూరులో కలుస్తుండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ అట్లా దోస్తుడు. దాంతో ఐ రిక్వెస్టెడ్ హర్, అమ్మ చేసి పెడతారా? షీ ఇమీడియట్లీ అగ్రీడ్. అంటే ఒక 15 రోజులు సమయం స్పెండ్ చేసి రోజు కరెక్షన్స్, ఈ పేరా ఇక్కడ ఎందుకు రాసావు, ఇది పైకి తీసుకురా, ఈ పేరా అవసరం లేదు, ఇది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, దీని మీద ఇంకా గూగుల్లో టాపిక్స్ నడుస్తున్నాయి, అవసరం లేదు, ఇది యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ, నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు అయినా కానీ వద్దు, ఇలాగా. ఎందుకంటే మీ కంప్లీట్ మోటో అనేది డిఫరెంట్ కదా, దాంట్లో కాదు మీరు కాంట్రవర్సీ చేద్దాం అనేది ఉద్దేశం కాదు. ఆవిడ నిజంగా ప్రొఫెషనల్గా బుక్ని ఎడిట్ చేసి పెట్టారు. ఆ బుక్ అది పంపించాను.
ఆవిడే మొత్తం కంప్లీట్గా వాడు పీడిఎఫ్గా పెట్టిన తర్వాత మనకి పంపిస్తే 8 సార్లు పీడిఎఫ్ కరెక్షన్స్ చేసి ఇచ్చారు ఆవిడ. ఓకే. చిన్న చితక మిస్టేక్స్ ఏవి చాలా లేకుండా ఓపిక్గా చేసి ఇచ్చారు. సో నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, ఎలా అయితే విట్టిలీక్స్ కనిపించిందో మీ క్యారికేచర్ అనేది యూజువల్గా 2 చేతులతో కూడా కలాన్ని పట్టుకున్నారు, ఒక్క కలం పోటుతో కాదు 2 కలం పోట్లతో సవ్యసాచిలాగా కుడి ఎడమ చేతుల్లో ఉందేంటి, అలా ఎవరు డిజైన్ చేశారు దీనికి? యాక్చువల్గా నేను దీంట్లో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్, జగన్, కేసీఆర్, రేవంత్ రెడ్డి, డాక్టర్ చెన్నారెడ్డి, నరసింహారావు గారు, బంగారప్ప వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇనీషియల్ థాట్ అంటే ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐ రైట్ అండ్ కొంత విజువలైజేషన్ ఎబిలిటీ కూడా ఉంటుంది మనకు, మీకు తెలిసిన సిన్స్ యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్. అయితే ఏంటి కవర్ పేజీల మీద వీళ్ళందరూ ఫోటోలు కొలాజ్లా పెడదామా, లేకపోతే చుట్టూరా పెట్టి ఒక సర్కిల్లో వీళ్ళందరూ ఫోటోలు పెడదామా, ఇలాంటి ఆలోచనలు చేస్తూ సడన్లీ ఇట్ క్రాస్ మై మైండ్ దట్ ఒకవేళ మనం క్యారికేచర్ వేస్తే, కార్టూన్ వేస్తే బాగుంటుంది కదా కవర్ పేజ్కి అని ఒక ఐడియా వచ్చింది. ఐడియా రాగానే నేను శ్రీరామ్ గారితో మాట్లాడితే యా దట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా, యూ కెన్ డూ ఇట్ అన్నారు. సో ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాస్ టు గో అండ్ అప్రోచ్ సుబాని. సుబాని హ్యాస్ బీన్ మై కొలీగ్ ఎప్పటి నుంచో అండ్ సన్నిహితుడు. సో సుబాని గారికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన వెంటనే నేను ఈ బుక్ గురించి ఈ స్టోరీస్ తాలూకా ఐడియా చెప్పగానే ఆయన ఇమీడియట్గా ఇలాగ 2 పెన్నులు కత్తుల్లా పెడతాను, నీ క్యారికేచర్ వేస్తాను అన్నారు. మంచిది సార్ అన్నాను. అది నేను ఈ ఐడియా అయిన తర్వాత ఒక 15 రోజులు అయిన తర్వాత ఫోన్ చేసి సార్ ఇంకా టైం వచ్చిందని చెప్పాను. ఒక రోజులో పంపించారు. కొన్ని కరెక్షన్స్ ఏవో చేయించాం, ఫైనల్ డిజైన్ వచ్చింది. దెన్ కవర్ డిజైన్ ఎట్లా చేయాలి, కవర్ డిజైన్ ఎవరు చేయాలి, వాడు చేస్తాడు, ఎవరో పబ్లిషర్ చేస్తాడు. బట్ దెన్ శ్రీరామ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మంచి బెస్ట్ ఆఫ్ ది డిజైన్ వేయించాలి, ఒక్క ప్రోడక్ట్ ఫస్ట్ బుక్ని ఇది, సో బ్రహ్మాండంగా చేయాలని చెప్పి రమాకాంత్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, ఆర్బీసీ పెద్ద ఏజెన్సీ హైదరాబాద్లో. అండ్ రమాకాంత్ గారు వ్యక్తిగతంగానే కొంచెం గ్లోబల్ లెవెల్ ఆర్టిస్ట్, ఆయన మంచి పెయింటర్, ఆయనకి మంచి క్రియేటివిటీ ఉన్నది. ఆయన ఇన్స్టిట్యూషన్లో పనిచేసే ఉద్యోగస్తులు, ఆయన కొలీగ్స్ కూడా చాలా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు. ఇంకా నేను గతంలో ఒక పుస్తకం మీద వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ సహకారం తీసుకొని ఒక బుక్ ఒకటి వేయించాం. అది దట్ ఈస్ ఫర్ సమ్ అదర్ కాంటెక్స్ట్ అండి, ఆ బుక్ నేను రాసింది. సో నాకు రమాకాంత్ గారు వ్యక్తిగతంగా కూడా నాకు 30 ఏళ్ళ బట్టి పరిచయస్తులు. సో వారిని అడిగితే తప్పకుండా మీరు ఏమనుకుంటున్నారో ఆ ఎలిమెంట్స్ నాకు పంపించండి అన్నారు. వాట్సాప్లో పంపించాను, ఈ డిజైన్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, సుబాని గారు ఇచ్చింది. వితిన్ 24 hours కలర్ కాంబినేషన్ కానించి ఎవ్రీథింగ్ హీ డిసైడెడ్, హీ డిడ్ నాట్ డిస్కస్ విత్ మీ. 24 hours చేసి పంపించారు. పంపించేస్తే నేను చదువుకొని ఈ బుక్లో ఇటుపక్కేమో నా ప్రొఫైల్ ఉంటుంది, ఇక్కడ ఆథర్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అంటే ఇది బుక్ ప్రొఫైల్, ఇది అదే ఇక్కడ ఆథర్ ఇంట్రడక్షన్. ఇవి కూడా నేనే ఇచ్చాను కంటెంట్. ఆ కంటెంట్లో నేను కమిట్ చేసిన మిస్టేక్స్ని తొలగించుకోవడం తప్ప, అంటే మళ్ళీ రీఎడిట్ చేసుకోవడం తప్ప. అది కూడా మళ్ళీ స్రవంతి గారు ఇంటర్ఫియర్ అయ్యి ఒక 4-5 ఐటరేషన్స్ చేశారు. చేసిన తర్వాత ఆ కరెక్షన్స్ తప్ప దీని మీద ఏమి సలహాలు సంప్రదింపులు ఏం చేయలేదు నేను. ఇంకా ఇది బాగు, ఇది ఓగు సార్ ఇట్లా అని చెప్పలేదు, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది చూడగానే. సో నేను యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం బుక్ గురించి మాట్లాడుకున్నప్పుడు బుక్లో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి. సాయి శేఖర్ గారు బంగారప్ప గారి గురించి 2 సార్లు మెన్షన్ చేశారు. బంగారప్ప గారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వెరీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి సీఎంలని నేను కవర్ చేశానని చెప్తున్నప్పుడు నాట్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూస్, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ గురించి కూడా ఆయన టచ్ చేశారు. పోయిట్స్ గురించి ఉన్నాయి, బోల్డ్ అన్ని అంశాలు ఉన్నాయి, అన్నీ విటీ సైడ్ ఉన్నాయి, విటీ లీక్స్గా ఉన్నాయి. ఇందులో మీరు పాలిటిక్స్ని కవర్ చేస్తున్నారు. యూజువల్గానే జర్నలిస్టులు అంటే ఎంత ఉన్నట్టుగా చెప్పినప్పటికీ కూడా చాలా పొలైట్గా, పాలిష్డ్గా, డిగ్నిఫైడ్గా యూస్ చేయాల్సినటువంటి వర్డ్స్ ఉంది. ఇందులో చాలా వరకు
బతికున్న వాళ్ళు ఎంత ఉన్నారో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. విట్టి సైడ్ అనుకున్నప్పుడు అవునా వాళ్ళు ఈ యాంగిల్ ఉండేదా, వాళ్ళు ఇలా ఉండేవాళ్ళ అని ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా బుక్ పెడుతున్నప్పుడు మీరు ఎంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ని టచ్ చేయొద్దు అనుకున్నప్పటికీ సాయి శేఖర్ బుక్లో అలా రాసారే, అవునా అలా ఉండేవాళ్ళ అనిపిస్తుంది కదా. అది కొంచెం కత్తి మీద సాములా ఉంటుంది. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? ఎలా బ్యాలెన్స్ చేశాను అంటే ఫస్ట్ చాలా మామూలుగా రాసుకుంటూ వెళ్ళండి, దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు నేను బ్యాలెన్స్ చేయాలి దీన్ని. అయితే సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్ మీకు కానీ నాకు కానీ చాలా తెలిసిన విషయాలు ఉంటాయి, వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టలేము ఫర్ అ వెరైటీ ఆఫ్ రీజన్స్. మన ఇంట్రెస్ట్ కాదు అక్కడ, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, లేకపోతే పబ్లిక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, ఇది ఈ విషయం కనుక బయట పెడితే ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, అందులో అది వాళ్ళ పూర్తి వ్యక్తిగతమో లేకపోతే అది ప్రభుత్వ నిర్ణయం అయినా కూడా ఇప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్లో వాళ్ళు వెంటనే సమాచారం ఏమో మనకి చాలా వాటికి ఇవ్వరు. ఆ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉండడం వల్లనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. అంచేత మనకే యాజ్ అ జర్నలిస్ట్ వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఇట్ కాబట్టి. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నిన్న మొన్న వచ్చింది, ఒక 15 ఏళ్ల కిందట వచ్చింది, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది, అంతకుముందు లేదు కదా. సో మనమే వీఆర్ ట్రైన్డ్ లైక్ దట్ టు ఎక్సర్సైజ్ కాషన్ వైల్ రైటింగ్ న్యూస్ ఇట్ సెల్ఫ్. సో ఇది రాసేటప్పుడు కూడా నేను ఆ లిబర్టీ తీసుకోలేదు, సెన్సిటివిటీస్ ఉండే వాటిని వదిలేశాను. సాధ్యమైనంత మటుకు నేను ఎంచుకున్న టాపిక్స్ కూడా సెన్సిటివిటీ లేనివి ఎంచుకొని రాశాను. సో ఇందులో మళ్ళీ మనం చాప్టర్స్ గురించి కనుక చూసుకుంటే మీరు పెట్టినటువంటి చాప్టర్స్లో వాటి హెడ్డింగ్స్ అనేవి బస్ డ్రైవర్ సీఎం చంద్రబాబుస్ కాన్వాయ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అంటే లైక్ వెరీ ఇనీషియల్ డేస్ ఆఫ్ యువర్ జర్నలిజం కాదు. నాకు అక్కడికి దాదాపుగా 8 ఏళ్ళు అయింది. ఓకే, నేను అంతకంటే 8 ఏళ్ల కంటే ముందర ఉండేవి కూడా పెట్టాను, కానీ సీరియల్ ఆర్డర్ కూడా నేనేమి ఫిక్స్ చేయలేదు ఆర్టికల్స్కి, ర్యాండమ్గానే పెట్టుకుంటూ వెళ్ళాను. 88లో జరిగినవి, తర్వాత 89లో జరిగినవి, అలా 2024 వరకు జరిగినవి పెట్టలేదు, అన్నీ ర్యాండమ్గానే పెట్టుకుంటూ వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ. మొట్టమొదటి ఆర్టికల్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్లో నేను ఒక బస్సు నడిపాను. మనం బస్సు నడపం, అండ్ ఐ డోంట్ హ్యావ్ అ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆల్సో. యూజువల్గా ఎందుకు తీసుకుంటాం, ఎందుకంటే ఐ డోంట్ డ్రైవ్ హెవీ వెహికల్స్. దోస్ డేస్ చాలా మంది దగ్గర 4 వీలర్స్ కూడా లేవు, కార్లు కూడా లేవు. 96, 97 కాలంలో కార్లు కూడా లేవు. ఒక జన్మభూమి కార్యక్రమంకి ఆయన బాపట్ల వచ్చారు హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత అక్కడి నుంచి పొన్నూరులో పబ్లిక్ మీటింగ్, బాపట్లలో ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్, గ్రామ సభ అవన్నీ జరిగిన తర్వాత పొన్నూరులో పబ్లిక్ మీటింగ్ చూసుకొని ఆయన వెళ్ళిపోవాలి. ఆయన వచ్చి ఈ బాపట్ల ప్రోగ్రాం అయ్యేటట్టుగా 1:30 అయింది మధ్యాహ్నం. అయిన తర్వాత పొన్నూరు వెళ్ళడానికి బయలుదేరితే దారిలో అనౌన్స్ చేశారు, ముందే చెప్పారు, అప్పికెట్ల అనే ఒక ఊరిలో భోజనాలు పెడతారు. అక్కడ టెంట్ వేశారు. కాన్వాయ్ ఆగింది. ఒకటి సింగిల్ రోడ్ అండి అది, దాంట్లో ఒక బస్సు ఇటు వెళ్తే ఒక బస్సు అటు నుంచి వచ్చే ఫెసిలిటీ లేకుండే అప్పట్లో. ఒకటి జీబీసీ రోడ్ అంటారు దాన్ని, గుంటూరు బాపట్ల చీరాల రోడ్. సో అక్కడ బస్సులో కాన్వాయ్ ఆగిపోయింది, పెద్ద కాన్వాయ్. ఆగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు అఫీషియల్ కాన్వాయ్లోకి వేరే వెహికల్స్ వేటిని రానివ్వరు. అది అయిన తర్వాత మిగతా వెహికల్స్ స్టార్ట్ అవుతాయి. ప్రెస్ బస్సు లాస్ట్ అంబులెన్స్ అయిన తర్వాత ప్రెస్ బస్, మీడియా బస్ ఉంటుంది. అంటే అప్పుడు మీడియా అంటే ఏం లేదు, దెర్ ఈజ్ నో టెలివిజన్ ఛానల్, సో నో, ఏదో లోకల్ ఛానల్స్ ఉండేవి, వాళ్ళు కేబుల్ టీవీ పట్టుకొని వచ్చేవాళ్ళు, వీడియో కెమెరాస్. బట్ లార్జ్లీ ప్రింట్ మీడియా. ఎక్కువ మంది కూడా ఉండేవాళ్ళు కాదు. మొత్తం జర్నలిస్టులు అందరూ కలిసి ఒక బస్సులో పట్టేశారు. దట్స్ 32 సీటర్ ఆర్ సో, దాంట్లో పట్టేశారు. వెళుతుంటే బస్సు ఆగిపోయింది, కాన్వాయ్ ఆగింది. ఆగానే ఇక్కడ భోజనాలు అని చెప్పారు కదా, మా బస్సు డ్రైవర్ దిగి భోజనానికి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి గారిని అక్కడ పన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర గారు, సార్ చాలాసేపటి బట్టి జనం వెయిట్ చేస్తున్నారు, పెద్ద మీటింగు, అది కూడా రోడ్డు మీద పెట్టాము, అందుకే దానివల్ల ట్రాఫిక్ ఆగిపోయింది గుంటూరు నుంచి, అండ్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్, వాళ్ళు వెయిట్ చేస్తూ 2 hours అయింది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది జనం వచ్చారు, మనం తొందరగా వెళ్తే బాగుంటుందని చెప్తే ఆయన సరే వెళ్ళిపోదాం, ముందు పొన్నూరు వెళ్ళి మీటింగ్ సంగతి చూద్దాం అన్నారు. వెళ్ళిపోయారు. మీడియా బస్సు వెనకాల కలెక్టరు, డిఐజీ అందరు కార్లు, మొత్తం ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరు కాన్వాయ్ కార్లన్నీ ఆగిపోయినాయి వెనకాల.
వాళ్ళు కాన్స్టెంట్గా హాంక్ చేయడం మొదలుపెట్టారు. మేము మరి మా బస్సు కదలదు, బికాజ్ డ్రైవర్ లేడు. వాడి గురించి వెతకడానికి అతని పేరు తెలియదు మాకు, అతన్ని ఎలా కనెక్ట్ చేయాలో మొబైల్స్ లేవు. జనం అంత అక్కడ పెండాల్స్ కింద ఉన్నారు, తింటున్నారు. వీళ్ళు ఈ బస్సు డ్రైవర్ అవ్వడం మనకు తెలియదు, అక్కడ మైక్ లేదు అనౌన్స్ చేయడానికి. ఐ స్టిల్ ఆఫ్ కోర్స్ నా దగ్గర ఒక కార్ ఉంది. సో నేను కార్ నడుపుతుండేవాడిని. సో మా కొలీగ్ జర్నలిస్టులు ఎంకరేజ్ చేశారు, సార్ మీరు నడపండి కారు, బస్సు నడిపండి, వెళ్ళిపోయింది. బస్సు నడపండి నాకు రాదయా అన్న. ట్రై చేయండి సార్, అన్నిటికీ ఒకటే సిస్టమ్, పదండి అన్న. సరే ఐ టుక్ ద ఛాన్స్. కూర్చొని డ్రైవర్ సీట్లో కూర్చొని నడిపి ఎంతో ఒక వితిన్ 1.5 minutes నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను సీఎం గారి కాన్వాయ్తో కలిసిపోయి ప్రయాణం చేశాను. అంటే సీఎంస్ కాన్వాయ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, దాంతో కలిసి ప్రయాణం చేసి పొన్నూరు దాకా వెళ్ళిన తర్వాత ఆ కాన్వాయ్ ఆగిన దగ్గర ఒక సైడ్కి బస్సు పార్క్ చేసి దిగేసి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాం, కవర్ చేసాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన స్పీచ్ ఇచ్చేసి వెళ్ళిపోరు. హీ మేక్స్ ఇట్ ఎ పాయింట్ టు మీట్ ద మీడియా పర్సన్స్. సో అలా వచ్చారు. అక్కడికి వస్తే మన మిత్రులు చెప్పారు, సార్ తను బస్సు నడిపాడు ఇవాళ మిమ్మల్ని అందుకోవడానికి అని. అంటే అవునా, వెరీ గుడ్, అసలు ఎప్పుడు టైం మిస్ అవ్వడు, చాలా టైం సెన్స్ ఉన్నవాడు అంటే. నేను చిన్న పొరపాటు చేశాను సార్ అన్న. ఏంటంటే లా బ్రేక్ చేశానండి అన్న. ఏంటి లా బ్రేక్ చేశావు అన్నారు. ఇలా నేను బస్సు హెవీ వెహికల్ డ్రైవర్స్ లైసెన్స్ లేదు నాకు, స్టిల్ ఐ డ్రోవ్ దట్ టు క్యాచ్ అప్ విత్ యువర్ ప్రోగ్రామ్. ఈ జస్ట్ ప్యాటెడ్ ఆన్ మై చీక్ అండ్ లెఫ్ట్. అలాంటి అనుభవం ఎవరు బస్సు నడుపుతారు రిపోర్టర్లు. ఎగ్జాక్ట్లీ అందులో హెవీ వెహికల్ అనేసరికి. ఇందులో నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి ఒక అంశం కంటే హెడ్డింగ్ అనేది చాలా భారీగా, చాలా లెంతీగా పెట్టినటువంటి హెడ్డింగ్ ఉంది. కరెక్ట్ మీ. సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ బంబాస్టిక్ కేసీఆర్. ఎందుకు కేసీఆర్ కి అంత పొడుగు హెడ్డింగ్ పెట్టారు? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ ఈజ్ ద లాంగెస్ట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో అంతకంటే పెద్ద వర్డ్ లేదు. అండ్ దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట. ఎక్సలెన్స్కి మనం వాడే విశేషణాల్లో అది నెక్స్ట్ లెవెల్. కేసీఆర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మనం చాలా కాలం బట్టి చూస్తున్నాం కదా. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్కి బహుశా ఏ ప్రోగ్రామ్కి రానని వ్యూస్ వస్తాయి టీవీ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ. అట్లానే న్యూస్ పేపర్లో కూడా ఒక 12-13 ఆర్టికల్స్ తయారవుతాయి. ఒక రిపోర్టర్ సరిపోడు, ఒక రిపోర్టర్నే అలౌ చేస్తారు, ఒక్కడే వెళ్తాడు అక్కడికి ప్రశ్నలు అడగడానికి, వాటికి కొన్ని పాయింట్లు నంబర్స్ నోట్ చేసుకోవడానికి. బట్ లైవ్ టెలికాస్ట్లో కూర్చొని 4-5 రిపోర్టర్లు రాసుకుంటుంటారు ప్రతి ఆఫీస్లోని. అండ్ ఆయన ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి, ఇంకో సబ్జెక్ట్ నుంచి ఇంకో దానికి అలా వెంటనే డ్రిఫ్ట్ అయిపోతుంటారు. అండ్ డ్రిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా దీని చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ చాప్టర్ ఇది అన్నట్టుగా ఉంటుంది అది. అండ్ విత్ లాట్ ఆఫ్ డీటెయిల్స్. అవును. అండ్ మనం ప్రెస్ మీట్ దీనికోసమే పెట్టాం కదా, ఇదే అయిపోతుంది అని చేయరు. అండ్ ఇట్స్ ఎ విజువల్ డిలైట్. అండ్ ఆయన 1.5-2 గంటలు నడిపిస్తాడు ప్రెస్ కాన్ఫరెన్స్ని సినిమాలాగా. అండ్ విత్ సో మెనీ ఎక్స్ప్రెషన్స్, సో మెనీ టాపిక్స్. అండ్ ఏం బోర్ కొట్టదు చివరి దాకా. ఆయన ఇంకేం చెప్తాడు అన్నట్టుగానే ఉంటారు ప్రేక్షకులు కూడా. సో ఐ వాజ్ డామ్ ఇంప్రెస్డ్ ద వే హీ కండక్ట్స్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. అందుకని అది అట్లా పెట్టి రాశాను. యాక్చువల్గా దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి మరి? అదే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసే తీరు. సో మీరు ఇప్పుడు టచ్ చేయని అంశం అంటూ లేదు. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ అనుకుంటాము, కాకుంటే సలావుద్దీన్ ఓవైసీ సాలార్ గురించి కూడా మీరు ఇందులో రాశారు. ఆయనతో కూడా ఎక్స్పీరియన్సెస్ అని ఉన్నాయి. ఇప్పటి జనరేషన్కి పెద్దగా సాలార్ గురించి తెలియదు. నేను ఈనాడులో పనిచేసేటప్పుడే నరసింహారావు గారని, హీ యూస్ టు బి అవర్ చీఫ్ రిపోర్టర్ వెన్ ఐ వాజ్ డూయింగ్ సిటీ రిపోర్టింగ్. తను నాకు ఈ హైదరాబాదీ హిందీ మాట్లాడడం వచ్చేది కాదు. హైదరాబాదీ హిందీ కాదు, ఏ హిందీ వచ్చేది కాదు మాట్లాడడానికి. హిందీ పరీక్ష రాసిన 10th క్లాస్ వరకు, అంతవరకే హిందీ వచ్చు. అలాంటిది చిన్నగా ఇక్కడ ఇట్ యూస్ టు బి ఎసెన్షియల్ దోస్ డేస్. నీకు హిందీలో కమ్యూనికేషన్ చాలా అవసరం. చాలా విషయాలు మిస్ అయిపోతాం ఒకవేళ అది రాకపోతే. సో నరసింహారావు గారు దాంట్లో నాకు
నీళ్ళలో వదిలేస్తే లైక్ డక్ టేకింగ్ టు వాటర్ అన్నట్టు నేను ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. ఆయన బాగా నేర్పాడు. కొంతకాలం అయిన తర్వాత నేను న్యూస్ టైంకి మారిపోయాను. ఈనాడు గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వాళ్ళది ఇంగ్లీష్ పత్రికకి మారిపోయాను. అక్కడ జర్నలిజం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ మిస్టర్ సయ్యద్ అమీన్ జాఫ్రీ యాజ్ మై బ్యూరో చీఫ్. ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాడు నన్ను. ఆయనతో మాట్లాడుతుండటంతోనే చాలా మటుకు భాష అలవాటైంది, ఈ కమ్యూనికేషన్. ఆ ప్రాసెస్లో సరే ఈనాడులో పనిచేస్తున్నప్పటి నుంచి నేను ఎంఐఎం కవర్ చేసేవాడిని, అడపాదడప, రెగ్యులర్గా కాదు బట్ అడపాదడప కవర్ చేసేవాడిని. ఎంఐఎంలో విభేదాలు, అమానుల్లా ఖాన్ను బయటికి బహిష్కరించడం పార్టీలోంచి, ఇలాంటి సంఘటనలన్నీ. దెన్ సాలార్ సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ చుట్టూరా రాజకీయం ఉండేది. ఆయన బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ అనే ఒక పెద్ద నేషనల్ అపెక్స్ బాడీకి అతను చైర్మన్గా కూడా ఉండేవారు. ఆ తర్వాత చాలా అనుభవజ్ఞుడైనటువంటి పార్లమెంటేరియన్ ఆయన. సో ఆయనతో వ్యక్తిగతంగా వెళ్ళి 1-2 సార్లు ఇంటర్వ్యూ చేయటం న్యూస్ టైంలో ఉండినప్పుడు ఇట్లా అయింది. నేను డెక్కన్ క్రానికల్కి మారిన తర్వాత కొంతకాలం ఆయన కొంచెం రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడిని. ఓనాడు ఆయనకి హీ యూస్ టు టేక్ స్పెషల్ లైకింగ్ ఫర్ మీ. నా పత్రిక విధానం ఎలా ఉన్నా, మేము వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నా లేకపోయినా, నేను రాసే వార్తలు ఆయనకి పూర్తి వ్యతిరేకం అయినా, హీ యూస్ టు హ్యావ్ దట్ లార్జ్ హార్ట్. ఒక ప్రొఫెషనల్ని ఎట్లా గౌరవించాలో అది తెలిసినవాడు ఆయన. సో హీ యూస్ టు టేక్ ఏ స్పెషల్ లైకింగ్ ఫర్ మీ. నేను వెళ్తే చాలా ముచ్చటగా మాట్లాడేవారు. ప్రెస్ కాన్ఫరెన్స్ కంటే ముందు వెళ్తాను. ఐ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ ఒక 5 minutes ముందు వెళ్తాను, ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తాను. సో లోపల ఏం జరుగుతుంది అనేది తెలుస్తూ ఉంటుంది, వాళ్ళతో వ్యక్తిగతమైన ర్యాపప్ బిల్డ్ అవుతుంది. ఆయన ఒకసారి ఇఫ్తార్ విందు ఇస్తున్నాను, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ వస్తున్నారు, సో నువ్వు తప్పకుండా రావాలి, చాలామంది పిలుస్తున్నాను, బట్ యూ విల్ కమ్ యాజ్ మై స్పెషల్ గెస్ట్ అని చెప్పారు. వెళ్ళాను. ఆ దారుస్సలాంలో వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, స్కూటర్ పెట్టుకొని వెళ్తే లోపలికి వెళ్ళగానే ఆయనే చూసి పెద్ద సోఫాలుగా ట్రేసిన అయిపోయి హ్యూజ్ గ్రౌండ్స్, అది గ్రౌండ్స్ లైట్లు, ఫ్లడ్ లైట్స్ అవన్నీ పెట్టున్నాయి, మీడియా గ్యాలరీ ఒకటి ఉన్నది. నేను అటువైపు వెళ్తుంటే ఆయన వచ్చి నన్ను పట్టుకెళ్ళి, ఆయన ఆ సోఫాలో ఒక పక్క ఆయన కూర్చున్నారు, ఒక పక్క ములాయం సింగ్ యాదవ్ గారు కూర్చున్నారు. మధ్యలో నన్ను కూర్చోబెట్టి ఆయనకి పరిచయం చేశాడు. మషూర్ జర్నలిస్ట్ హే, మషూర్ పత్రకార్ హే హైదరాబాద్ కా, హీ వర్క్స్ ఫర్ డెక్కన్ క్రానికల్ అని పరిచయం చేశారు. అండ్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ టు ములాయం సింగ్ ఫర్ 1 or 2 minutes. చాలా గర్వంగా అనిపించింది నాకు. అంతమంది పెద్ద పెద్ద జర్నలిస్టులు ఉన్నారు, అంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, రకరకాల పార్టీల వాళ్ళు ఉన్నారు, అందరినీ పిలిచారు. బట్ నన్ను స్పెషల్గా ఆయన గౌరవించి అలా పిలవటం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది రాశాను ఈ పుస్తకంలో. ఇందులో మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీసాల గురించి రాశారు. సో ఆయన హౌ వైఎస్ఆర్ బ్రోక్ ఏ జింక్స్ అన్నారు. ఏంటి ఆ సెంటిమెంట్లు అవి ఉన్నవన్నీ? నేను రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం చేసిన, రాజశేఖర రెడ్డి గారు కొంత వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉన్న వ్యక్తి. కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం నాయకుడిగా ఉన్నారు. ఒక్కసారి కూడా ఆయన ఎలక్షన్ ఓడిపోలేదు. 78లో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి 2009 సెప్టెంబర్ 2 నాడు ఆయన చనిపోయే వరకు ఆయన ప్రజాప్రతినిధే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ అసెంబ్లీ ఆర్ ఇన్ ది లోక్సభ. సో ఆ రకంగా పరిచయం ఉండేది. నెక్స్ట్ కాంగ్రెస్లో ఆయన సుదీర్ఘకాలం అసమ్మత నాయకుడు. సో ఆయన యాజిటేషన్, ఆయన రివోల్ట్ రేజ్ చేయటం వలన, ఆయన చుట్టూరు ఎమ్మెల్యేలను కూడగట్టుకోవటం వల్ల ముఖ్యమంత్రులను మార్చుకునే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ 3 సార్లు మార్చారు అలాగా. సో రాజశేఖర రెడ్డి గారు చాలా న్యూస్ స్టోరీస్కి సోర్స్, చాలా ఇంపార్టెంట్ సోర్స్. అండ్ ఆయన తప్పుడు సమాచారం ఇచ్చేవాడు కాదు, చాలా అథెంటిక్ సమాచారం ఇచ్చేవాడు. అండ్ ఎప్పటి నుంచో ఎఫెక్షనేట్గా ఉండటం అనేది అతనికి బాగా తెలిసినటువంటి లక్షణం. అది ఇట్స్ నాట్ ఎక్వైర్డ్, ఆయనకి ఒరిజినల్గా ఉన్నది. అది వచ్చిన వాళ్ళతో ఎఫెక్షనేట్గా మాట్లాడు. సో నేను ఇక్కడ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని, ఆయనతో మాట్లాడుతుండేవాడిని. అలా కొంచెం పర్సనల్గా ర్యాప్ ఉంది. 99 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఉండి హీ వాజ్ ఛాలెంజింగ్ చంద్రబాబు. వాళ్ళిద్దరు అసలు యాక్చువల్గా చాలా సన్నిహితులు, మనందరికీ తెలియనంత సన్నిహితులు. అట్లాంటిది రాజకీయంగా విడిపోయిన తర్వాత నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోయారు. అయితే ఆయన 99లో ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత చాలా సీరియస్గా తీసుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్ని. 2004
అంతకుముందు 2003లో ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసి అధికారం సంపాదించడం అనే ట్రిక్కి ఆయన ఆద్యుడు. పాదయాత్ర అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే. ఈజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పాదయాత్ర. ట్రెండ్ స్టార్ట్ అయింది, ఆయన దానికి బ్రాండ్ అంబాసిడర్. సో అలా నెక్స్ట్ విపరీతంగా జిల్లాలు టూర్లు చేస్తుండేవారు. ఆ ప్రాసెస్లోనే ఇంకా ఎలక్షనీరింగ్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఎన్నికలకు వెళుతున్నప్పుడు నేను అప్పుడు విజయవాడలో పనిచేసేవాడిని. ఐ వాజ్ ద బ్యూరో చీఫ్, హిందూ పేపర్ హెడ్గా ఉండేవాడిని. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అన్నీ బాగానే అడగా, నాకు వచ్చిన డౌటు, మీసాలు ఉన్నాయి మీకు, మీసాలు ఉన్నవాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేదు అంటే, హీ జస్ట్ స్మైల్డ్ అండ్ కెప్ట్ క్వైట్, ఏమనలేదు ఆయన. నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా, మనం రాద్దాం, రాజశేఖర రెడ్డి ఇంత ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు మీద ఇంత వ్యతిరేకత ఉందని చెప్తున్నారు, బట్ ఈ మీసాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీసాలు ఉన్నవాళ్ళు అవడం అని ఐ వెంట్ బ్యాక్ హిస్టరీలోకి. నీలం సంజీవ్ రెడ్డి గారికి మీసాలు 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. అంతకు ముందర బెజవాడ గోపాల్ రెడ్డి గారికి లేవు, టంగుటూరి ప్రకాశం గారికి లేవు, నీలం సంజీవ్ రెడ్డి గారికి లేవు, ఆయన తర్వాత వచ్చిన దామోదరం సంజీవయ్య గారికి లేవు, బ్రహ్మానంద రెడ్డి గారికి లేవు, తర్వాత పివి నరసింహారావు గారికి లేవు, జలగం వెంగళరావు గారికి లేవు, ఎన్టీఆర్కి లేవు, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి లేవు, చెన్నారెడ్డి గారికి లేవు. ఇంతమంది మీసాలు లేని ముఖ్యమంత్రులు ఉన్నారు మనకి. మీసం ఉన్నాడు ఎవడు అవలా, ఒక్క చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఫోకస్ ఈజ్ ఆన్ బియర్డ్. సో అది ఆక్వర్డ్గా కనిపించకూడదు కాబట్టి దీన్ని మీసంతో కవర్ కనిపించవు. మీసం, ఆయన మీసాల ముఖ్యమంత్రి కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు మిత్రులుగా ఉన్న కాలంలో వాళ్ళిద్దరూ దే యూస్ టు ఫ్లాష్ ట్వర్లింగ్ ముస్టాష్, పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. బట్ బాబు గారు దాన్ని మొత్తానికి దీంతో ఈవెన్ చేశారు. ఈయన మాత్రం ఫ్లాష్గా ఉండేవి ఆయన మీసాలు. సో మరి ఇది మీసాలు ఉన్నవాడు ఎవడో ముఖ్యమంత్రి అవ్వలేదు, ఈయన అవుతాడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త రాశాను హిందూ పేపర్లో. ఆయన చూసి నవ్వుకొని పొద్దున్నే ఫోన్ చేశాడు ఆయన హైదరాబాద్ నుంచి. చేసి, బాగా రాశావు, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఐ థింక్ ఐ విల్ బ్రేక్ దిస్ జింక్స్, లెట్ అస్ హోప్ సో, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్ అని ఫోన్ పెట్టేశారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాడు. వారం అయిన తర్వాత ఫోన్ చేశాడు, చూసావా నువ్వు అనుమానం పడ్డావు కానీ మీసాలు ఉంటే ముఖ్యమంత్రి అవ్వనని, కానీ అవి చూపించాను, సో ఐ బ్రోక్ ది జింక్స్ అని చెప్పాడు ఆయన.